గొప్ప సంగతి ఏంటంటే బిడ్డలను ఇస్తాడు. వారి భవిష్యత్తు ఏందో కొంతమందికి తెలియదు, కానీ కొంతమందికి దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు వారు చక్కగా చదువుకొని ప్రయోజకులై ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కదా. ఎంత ఆనందం అంటే సామెతలు 10:1 అంటాడు, జ్ఞానం గల కుమారుడు తన తల్లిని ఏం చేస్తాడంట? సంతోషపరుస్తాడు. కుమారులు కుమార్తెలు పుట్టినప్పుడు చాలామందికి సంతోషం ఉండదు, కానీ ప్రయోజకులు కాకపోతే సంతోషం ఉండదు. కానీ వారు ప్రయోజకులు అయినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం ఆనందం ఉంటుంది. అది ఎవరిస్తారంట? ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాడు? జ్ఞానం కలిగిన కుమారుడు. జ్ఞానం కలిగి ఉన్న కుమారుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఆలోచన చేస్తాడు, నా కుటుంబము నా ఏంటి, నా తల్లిదండ్రులని ఎంత కష్టపడి చదివించారు, ఉన్నతమైన స్థితిలో నన్ను తీసుకొచ్చారు, వారికి ఏదో ఒకటి చేయాలి, రుణం తీర్చుకోవాలని చెప్పి పిల్లలు కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు. ఆలోచన కలిగి ఏదో ఒకటి సాధించిన దాకా ఊరుకోరు వాళ్ళు. మలాకి కూడా దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు ఆ బిడ్డకి ఉద్యోగం ఇవ్వడం ఎంత గొప్ప విషయం. అయితే ఈ సమయంలో వారికి ఇచ్చినటువంటి కుమారుడు విషయంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి వారు ఏర్పాటు చేసిన ఈ కూడికలో కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం మరియు 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత ఎచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతులను బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోదాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో నేను ఏమి చెప్పుకొనును. చాలు. ఇక్కడ దావీదు రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు రాజుకి ఒక సందేశం వచ్చింది, నేను నిన్ను హెచ్చించబోతున్నాను అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. చూడండి, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని, వింటున్నారా, ఎక్కడికి వెళ్ళాడు? ఒక శుభవార్త వినగానే, ఒక మంచి వార్త వినగానే ఎక్కడికి వెళ్ళాడు? ఈయన దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. మోకరించాడు అని లేదు, కానీ
కూర్చున్నాడు. ఏమని ఉందా అక్కడ? కూర్చుండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళలా, ఆ ఇంటికి వెళ్ళలా. ఎక్కడికి వెళ్ళాడంటే డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోండి ఏమని చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. వినండి, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? విలాగున మనవి చేశాను. జాగ్రత్త, విన్నాడా? విలాగున మనవి చేశాను. దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ విలాగున మనవి చేశాను. ఎలాగ చేశాడు? నా ప్రభువా యెహోవా, నా ప్రభువా అంటే ఏలువాడవు, పరిపాలకుడవు. నా ప్రభువా యెహోవా ఇంకా ఏమన్నాడంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నేనెంతటి వాడను. దేవుడు చాలాసార్లు హెచ్చిస్తాడు, పై స్థాయిలో ఉంచుతాడు. ఒక మాట అంటాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, మీరు నా మాట శ్రద్ధగా విని వెడల మిమ్మల్ని నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను. అంత మాత్రమే కాదు కానీ నేను మీకు తల ఎత్తువాడుగా ఉంటానన్నాడు కీర్తనలు. నేను మీకు తల ఎత్తువాడిగా ఉంటాను. మీరు తోకగా ఉండరు, తలగానే ఉంచుతాను మిమ్మల్ని అంటున్నాడు. తోక కిలువ ఉండదా? తల కిలువ ఉంటుందా? దేవుడు తల ఎక్కడ పెట్టాడు, తోక ఎక్కడ పెట్టాడు చెప్పండి. మన దృష్టిలో మనుషులకి ఆడుందండి. తల అక్కడ ఉంటుంది, ఎప్పుడు ముందు ఉంటుంది లేదా పైన ఉంటుంది. అంటే ముందు స్థానంలో నిలబెట్ట, పై స్థానంలో ఉంచేవాడు. అందుకని అంటాడు, ఎంతగా నీవు నన్ను, అంటే ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంత అంటున్నాడు. నేనెంత చదివాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యోగం వచ్చింది, నాకు ఎంత పలుకుబడి ఉంది కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను, అందరూ నన్ను గౌరవించారు కాబట్టి ఈ పేరు నాకు వచ్చింది అనుకుంటాం. కానీ దావీదు ఏమంటున్నాడు? నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంత అన్నాడు. నేనింతే అనుకోకూడదు. దేవుని ఎదుట ప్రార్థన చేస్తే శాస్త్రాలే అనుకోకూడదు, పాడితే పాడతా లేకపోతే లేదులే అనుకోకూడదు, చేస్తే చేస్తా లేకపోతే లేదులే అనుకోకూడదు. నేను ఇంతే, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే దేవుడు అంటాడు అలానే ఉందంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను హెచ్చించడానికి నాకు ఏ అర్హత వస్తుంది? ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని నాకు ఇవ్వడానికి నాకు అర్హత ఏంటి? అరే నాకంటే ముందు గొప్ప రాజు ఉన్నాడు. ఎవరైనా చెప్పండి. సౌలుకి ఏం చేశాడు దేవుడు? తన కృపను దూరం చేశాడు. మరి ఆ కృప ఎవరికి వచ్చింది? ఇప్పుడు దావీదుకి, దావీదు కుటుంబానికి వచ్చింది. వినండి, దావీదు అన్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను అంటంతో ఊరుకోలా. తన జీవితాన్ని చెప్పుకున్నాడు. ప్రభువా
నేనెంత అన్నాడు అని ఇంకొక మాట అంటున్నాడు చూడండి. అర్థమైందండి? మన పెద్ద కుటుంబాలైతే, మన పెద్ద ముఠా అయితే, లేదా మనం ఆ పెద్ద పలుకుబడి ఉంటే అసలు ఏందో నా సంగతి తెలుసా, మా కుటుంబం సంగతి తెలుసా, మా ముఠా ఎంత పెద్దదో తెలుసా, మాకు ఎంత పేరుందో తెలుసా, ఇవి మాట్లాడతాం మనం. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇంత శుభవార్త చెప్పావు, మా మీద ఎందుకు నీకు ప్రేమ, ఇంతకు హెచ్చించడానికి నేనెంత, నా కుటుంబము ఎంత, నేనెంత, నా కుటుంబము ఏ పాటిది. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనము ఎంత అనుకుంటే ఆయన చాలా హెచ్చించులోకి తీసుకొని వస్తాడు. అందుకని తను తాను తగ్గించుకుని వాడిని హెచ్చిస్తాను, తను తాను హెచ్చించుకుని వాడిని ఏం చేస్తానన్నాడు, తగ్గిస్తాను. మలాకి ఎప్పుడో కనబడుతున్నాడు. ఎప్పుడు అంటే ఎప్పుడు అది అసలు ఎప్పుడో మెరుపులాగా కనబడుతుంది. ఆ టైంలో పిలిచి కొద్దిసేపు మాట్లాడుతాను. నేను ఎప్పుడు కలిశానంటే ఆ బిడ్డ బైక్ మీద నుండి పడిపోయి కాలు వెముక చిట్లి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి, నేను నా భార్య వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి ఆదరించి కొంత బలమైనటువంటి బలపరిచే మాటలు వారికి తెలియజేసినప్పుడు యవనస్తుడు మంచులోనే ఉన్నాడు. ఎందుకంటే కాలు లేవలేదు కదా. ఆ రోజు చూసా, మళ్ళా కనపడుతుందేమని 2 సార్లు ఇంటి దగ్గరికి వెళ్ళాను, కానీ ఆ ఇంట్లో తలుపేసి అది ఏదో కట్టంలాగా వేసి ఉన్నాను. ఒకసారి ఇంట్లో కూడా వెళ్ళాను, లేదు ఎవరు. వారు ఆ బిడ్డ విషయంలో, చదువు విషయంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడి ఎవరితో ఉండడు, ఎక్కువగా కాలేజీకి వెళ్తుంటాడు, ఏదో చదువుకుంటాడు అనుకున్నామే. కానీ దేవుడు ఈరోజు ఏం చేశాడండి ఆ బిడ్డ విషయంలో? గొప్ప కార్యము చేశాడు. దావీదు కూడా అంటున్నాడు, అయ్యా నేనెంత, నా కుటుంబము ఏ పాటిది. ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నీ దృష్టికి కొంచెమై మనకెంత పెద్ద ఉద్యోగం ఉన్నా దేవుని దృష్టిలో కొంచెమే. ఆయన దృష్టికి అది ఎంత చిన్నది, అంతే, చాలా చిన్నది. చూడండి, దినవృత్తాంతాలు 1వ గ్రంథం 17:17. దినవృత్తాంతాల గ్రంథము 1వ గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. ఏ విషయం అంట? స్వల్పం అంటే ఎంతండి? మనకి దేవుడు ఇచ్చేవి మనకైతే చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఆయన దృష్టిలో ఎలాంటి అయ్యి చాలా చిన్నవి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే బిడ్డల విషయం కావచ్చు, లేదంటే ఏదన్నా కానీ దేవుడు మనకిచ్చాడంటే ఆయన దృష్టిలో అది కొంచెమే. వాస్తవంగా శిష్యులు సముద్రంలోకి వెళ్ళి వల వేస్తే ఆ రాత్రి అంతా వల వేశారు, కానీ ఒక్క చేప కూడా పడలా. ఆ టైంలో ప్రభు వచ్చి అన్నాడు, దోణిను ఎక్కడికి, లోపలికి నడపండి. పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా చూడండి లూకా సువార్త 5వ అధ్యాయం చదవండి ఒకసారి. 5వ అధ్యాయం
ఏమంటున్నాడు? చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి, కానీ చూడండి 5వ వచనం. సీమోను ఏలినవాడా, 5వ అధ్యాయము లూకాసు వార్త 5వ వచనం. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలో వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి, ఎంతండి, ఎన్ని చేపలు పట్టారు చెప్పండి? ఇక్కడ దావీదు అన్నాడు, మొదటి దినవృత్తాంతాలు కదా 17:17లో, దేవా ఇది నీ దృష్టికి చాలా చిన్నది. ఆయన ఇచ్చేది ఎంత అంట చెప్పండి? ఇప్పుడే చదివారు. ఆయన ఇచ్చేది విస్తారం. ఆయన దృష్టిలో చాలా చిన్నవి, మనకయ్యి అంత విస్తారం. మన దృష్టిలో విస్తారమే, కానీ దేవునికి అది చాలా చిన్నది. అది ఏదైనా సరే. వాళ్ళు ఏమంటున్నారంటే, చూడండి 6వ వచనం చదువయ్యా. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిన, అందుచేత వారు వలలు పిగిలిపోతుండగా వారు ఏరొక దోణిలోనున్న తమ పాలివారిని వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి చేసిరి. సైగలు చేసిన వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. దేవుడిస్తే నింపబడతాం. దేవుడిస్తుంది విస్తారం, కానీ ఆయన దృష్టికి అది ఎలాంటిదండి? చాలా చిన్నది. 5 రొట్టెలు 2 చేపలు ఎంత చిన్నవండి? వాళ్ళ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలే, కానీ అవి ఎక్కడికి తీసుకొచ్చారు? వాళ్ళు ప్రభు దగ్గర తీసుకొచ్చాయా? ఇవే ఉన్నాయి అంటే ప్రభు ఏం చేశాడంటే, మోకరించి ప్రార్థన చేసి, తండ్రి వీటిని ఆశీర్వదించని ప్రార్థన చేస్తే గంపలు నిండిపోతా ఉన్నాయి. పంతులుగా కూర్చుండబెట్టండి, వారికి వడ్డించమన్నాడు. వడ్డిస్తుంటే ఇంచుమించు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తింటే ఎన్ని గంపలు ఎత్తారండి? చిన్నది. ఆయన దృష్టిలో అది మనకి అది చిన్నదే, కానీ ఇచ్చినప్పుడు ఎలా ఉంది అది మనకి? అందుకనే దావీదు, దేవా ఇది నీ దృష్టికి స్వల్పమే, చాలా చిన్నవి. దేవుని దృష్టిలో మనకి చాలా చిన్నవే, కానీ మన దృష్టిలో అవి చాలా విస్తారము. ఆశీర్వదించే మనం ఆయన తల ఎత్తువారిగా చేస్తాం, తోకగా ఉంచని కానీ తలగానే ఉంచుతాను. ఎప్పుడండి ఇది జరిగేదంటే, నేనెంత, నా కుటుంబము ఏ పాటిది. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారో, ఏ కుటుంబం అయితే దేవుని ఎదుట నేనెంత, నా కుటుంబం ఎంత, నా జీవితం ఎంత అని ప్రభు దగ్గర మోకరిస్తారు, ప్రభు వారిని దృష్టిస్తారు. వాళ్ళు పైకి దాటానికి ఆయన ఇష్టపడతారు. చూడండి దైవ గ్రంథం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 55:8-9 వచ్చిన. యెషయా గ్రంథం 55:8-9 వచ్చిన. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అర్థమవుతుందా? మనం అనుకుంటాం మన తలంపులతో చదివిచ్చాండ్రా, ఎంత చదివిచ్చానో పిల్లగాండి,
వాడు ప్రయోజకుడు కాలేకపోయాడు, ఉద్యోగం రాలేకపోయింది, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన తలంపులు ఎక్కడున్నాయంటే భూమి మీదే ఉంటాయి. కానీ దేవుని తలంపులు వేరు. మనం ఎప్పుడైతే అలా ఆలోచిస్తూ ఉంటామో దేవుడు మన తలంపులు ఎరుగును. చూస్తారా ఎక్కడ ఎదిగాడు? 139వ కీర్తన చదువు నాయన. 139వ కీర్తన. చదువు. తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఈ మాట కావాలండి. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుతున్నావు. ఏనండి, దేవుడు మన మనస్సును గ్రహించేవాడు. మనకేం కావాలో ఆయనకు తెలుసు. అనుకుంటాం, జరిగిద్దా లేదా? నీ తలంపుకు రాకమునిపే నీవు ఏం ఆలోచిస్తున్నావో, దేని గురించి నీ ఆలోచన నీకుందో ఆయన ముందుగానే ఎరుగునంట. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. మత్తయి సువార్తలు అంటాడు, మీకు ఏది అవసరమై ఉన్నదో మీ పరలోకపు తండ్రికి అది ముందే 6వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకున్న తర్వాత. మీ పరలోకపు తండ్రికి మీకు ఏది అవసరమైందో అది ముందుగానే ఆయనకి తెలుసు. నీకు ఇవ్వాలని తెలుసు. నువ్వు అడగాలి. ఎందుకంటే ఇవ్వాలి అనుకుంటాం కానీ అడగరు కొంతమంది. దేవుడు అన్నాడు, అడగండి ఇస్తాను అంటున్నాడు. అడుగుడి మీకు. అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టిద్దండి. అడగాలి, దేవుడిని అడగాలి. అది ఏది అవసరమై ఉన్నదో ఆయనకు ముందుగా తెలుసు. అది తగిన కాలంలో ఇస్తాడు. నాకు బైక్ అవసరం, ఆనాడు దినాల్లో బైకులు లేకుండా కొంత ఇబ్బందిగా ఉంది. పరిచర్యకి వెళ్ళాలంటే చాలామంది సేవకులందరూ అరే బైకులు కొనుక్కున్నారే, నాకు లేదు ప్రభువా, ఏం చేయాలి, నాకు మంచి బైక్ ఒకటి కావాలి, నాకు సైన్ బైక్ కావాలా, నల్లది కావాలన్నా. ఆ కోరిక కూడా చూడండి, నాకు మంచిది షైను కావాలి, మళ్ళీ నల్లదై ఉండాలి. ఒక రోజు వెళ్ళి అనుకోని రీతిగా పేటకి వెళ్ళిన తర్వాత మాస్టర్ అన్నాడు, అన్న బైక్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఎందుకంటే లేదని తీసుకో, తర్వాత నాకు కడుదుగానే కిస్తీలాగా అక్కడ ఇప్పిస్తాను, నువ్వు కట్టుకో, అక్కడే డబ్బులు అన్నారు. సరే, ఆ రోజు ఇప్పించా. పరిచర్యకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంటే నా ఆలోచన తెలుసా ముందే దేవుడికి తెలీదా? తెలుసు. మీకు తలంపు పుట్టక మునిపే ఏమన్నాడు? మన తలంపులన్నీ ఎరుగును ఆయన. నీకేది అవసరమైందో అది ముందుగానే ఆయనకి తెలుసు. కాబట్టి నా తలంపు ఎప్పుడైతే వచ్చిందో గొప్ప ఆపదలో వెళ్ళాం మేము పేటకి. ఎంత ఆపదలు అంటే, సహోదరుడు లాభాను ఆ రోజు పురుగు మందు తాగాడు. పురుగు మందు తాగినప్పుడు హాస్పిటల్లో ఉన్నాం మేము. హాస్పిటల్లో ఉండి అక్కడికి వెళ్ళాం షోరూమ్కి. షోరూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న బళ్ళు కూడా 2 ఉన్నాయి. ఆ బళ్ళు దొరకవు సాధారణంగా అప్పట్లో. 2 ఉన్నాయి. బ్రదరు, ఇది ఒక్కటే కొంచెం బాగలేదు, ఇది ఒకటి బాగుంది, తీసుకోండి అన్న. సరే తీసుకుంటా ఉన్నాం. మేము ఏటీఎంకి వెళ్ళి ఆ డబ్బులు డ్రా చేసుకుని వచ్చేటప్పుడు ఒకటి వెళ్ళిపోయింది బైక్.
ఒక్కటే ఉంది, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదన్నారు. నా ఆలోచన ఏంటంటే, ఏందబ్బాయి వాళ్ళు ఏమడిగారు? కరెంటు బిల్లు ఉందా, రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా అని అడిగారు. మేమేం తేలేదయ్యా. మరి ఏం తెచ్చారు? డబ్బులు తెచ్చాం. సరే పొద్దున ఇవ్వండి, డబ్బులు కట్టి బడి తీసుకుని. చూడండి, అసలు ఏ ఆధారం లేకుండా ఆ రాత్రి డబ్బులు కట్టి బండి తీసుకుని. ఎందుకని? ఆ రోజు, ఆ రాత్రి, ఆ సమయానికి ఆ బండి నాకు ఇవ్వాలని ప్రభు ఎప్పుడో, అవునా కాదా? ప్రియమైన దేవుని సంగమా, మలాకి విషయంలో కూడా దేవుడు అంటా ఉన్నాడు, ఎప్పుడు ఏ టయాన ఏ సమయానికి ఏది ఇవ్వాలో దేవుడు మన విషయంలో ఒక తలంపు కలిగి ఉంటాడు. అందుకని నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చూడండి, ఇంకా ఇదే యెహోవా వాక్కు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అంటున్నాడు, దావీదు ప్రార్థన చేసి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. అవును, మనం ఎంత, మన కుటుంబం ఎంత? ఒకసారి ఆలోచన చేస్తే ప్రభు చిత్తంలో మనమందరం కూడా కొద్దిపాటి వారు ఆయన ఇచ్చేది చాలా విస్తారం, కానీ మన దృష్టిలో అవి విస్తారం, కానీ దేవుడు దృష్టిలో అవి ఎంత? చాలా చిన్నవి. ముందుకు వెళ్దాం. చూడండి, దైవ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా. ఇది ఇంకెంత గొప్ప ఆశీర్వాదం చూడండి. భూ సంబంధమైనదే కాదు, కానీ ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందిన తర్వాత దేవుని రాజ్యంలో ఇచ్చే స్థానాన్ని కూడా మనకి చూపెడతా ఉన్నాడు దేవుడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మన సీటు ఎక్కడండి? ఇక్కడ మలాఖీకి ఎక్కడ వచ్చిందిలే ఉద్యోగం, విశ్వాసకి ఎక్కడ ఉందండి? పరలోకం. రేపో మాపో మలాకి ఇక్కడ ఈ భూమి మీద, అంటే తనకిచ్చిన జాబ్లో ఆ సీట్లో కూర్చోబెడతాడు దేవుడు. కానీ విశ్వాస సీటు ఎక్కడుందంటే పరలోకం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. అదే మనం ఇప్పుడు ఎన్నో ఆరాధనలో ప్రభు ఎంత మహిమకరమైనటువంటి రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడో ఆ విషయాలు మనం ఎలా అలంకరిస్తూ ఉన్నాడో మనం చూస్తాం కదా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పనిలో మనం ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. అందుకని నేను అంటాడు, ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడి, నా కుటుంబం పాటి, ఎంతగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి కాక బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడనే నా సంతానమును కలుగబోదాన్ని కూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును, నేనేమి చెప్పుకుందును అంటున్నాడు. అవును, ఏం చెప్పుకుంటాం? ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి. చివరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. రండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం
28-29 వచ్చిన. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని దాసుడు నాకు సెలవిచ్చుచున్నావే. ఏమంటున్నాడండి? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని. ఏం దయచేశాడండి? ఇప్పుడు ఆ కుటుంబానికి ఏం దయచేశాడు? మేలు దయచేశాడు. ఎంత గొప్ప మేలో ఇది! మేలు దయచేసునని సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట ఏంటప్ప? సత్యము. నీ మాట సత్యము. సత్యమా సత్యమా? ఒక్క మాట చెప్పాడంటే దేవుడు, అది సత్యం. ప్రియమైన దేవుని సంఘం, ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు, సత్యం చెప్పేవాడుగా ఉన్నాడు. మూడోది, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమె చెప్పండి. దేవుడి ఈ మాటలు మన ఎన్నికల్లో గురం గారికి, వారి కుటుంబానికి చేరువచ్చిన మన అందరికీ ఆశీర్వాదాలు మన కుటుంబాలకు, వారి కుటుంబానికి నిత్యము మనకి ఉండినట్లుగా ప్రభు సహాయము చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పలహారం ఉంది మన మధ్యలో. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, మీ ప్రియులు అక్కయ్య గారిని బట్టి, ఆయన గురమ్మ గారిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మీ ఆశీర్వాదం నిత్యము మాకుండునట్లుగా, మా కుటుంబాలు, మా బిడ్డల మీద నిలిచి ఉండినట్లుగా మీరు దీవెనకరమైన మాటలు అందించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అలాంటి విషయం నేను జ్ఞాపకం చేసుకుని మీరు హెచ్చించినందుకు ఆయన స్తోత్రం, ఆశీర్వదించినందుకు స్తోత్రం, సత్యం చెప్పినందుకు స్తోత్రం, మేలు జరిగించినందుకు స్తోత్రం. మీరు చేసిన ఉపకారాలను బట్టి, మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రేమతో తెచ్చిన పలహారమును మీరు ఆశీర్వదించి పంచండి. రేపు నాయన సాయంకాలం బిడ్డ నాయన ఉద్యోగ నిమిత్తం ప్రయాణమై వెళ్ళవలసి ఉండగా నీ కృపను, నీ కాపుదలను బిడ్డపై నిలుచుడ సహాయం చేయి. వెళ్ళిన స్థలంలో నాయన సన్నిధిని నీ బిడ్డకు తోడుగా ఉంచి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.